అరెస్ట్ వారెంట్ ఉందా? వారెంట్ తెచ్చారా? కంప్లైంట్ ఇచ్చింటే వారెంట్ తీసుకొని చచ్చిపోతే అసలు మీరు ఎందుకు వచ్చారో దౌర్జన్యం చేయాలి. ఏం పని ఉంది మీకైతే? మీ దగ్గర వారెంట్ ఉందా? ఎఫ్ఐఆర్ ఉందా? ఇంటిమేషన్ ఇస్తే నువ్వు వచ్చి సీఏతో మాట్లాడుకోమని చెప్పాలి. రాపోదాము, నువ్వు వచ్చేంత వరకు మేము పోమని. ఏంటది మీరు వచ్చేంత వరకు ఫోన్ ఫోన్ మాట్లాడడం వల్ల నాకు తెలిసిలేపా మీరు అందరూ పైన తీసుకుపోవాలని వచ్చినారు. పిల్లలకు చెప్తా నేను కూడా వస్తా స్టేషన్, నేను కూడా వస్తా, నేను వస్తా స్టేషన్. ఏం పని ఇది? ఇంటిమేషన్ చెప్పి పోండి. రమ్మని చెప్పినాము, మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు వచ్చిపోయింది. ఏ కంప్లైంట్ లేదు కదా అసలుకి. నేను రిటర్న్ తీసుకున్నా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు వచ్చిపోయింది అన్న ఇడికి. అవును పలు మీరు రాసి లేదు, పంపించండి. మీరందరూ ముద్దాలు తరచు వీడియో తీసుకుంటారా? వానికి ఏమన్నా అయితే తర్వాత మీ ఇష్టం. నువ్వు రమ్మని చెప్పినవయ్యా, నువ్వు రమ్మని చెప్తే నువ్వు సిఐ రమ్మంటున్నారు, వచ్చి మాట్లాడిపో అని చెప్పండి. ఈయన ఎందుకున్నారు? వచ్చి మాట్లాడొస్తాను. ఏం పని అయ్యా, అన్ని తెచ్చాలి మీరు కోసుకున్నాక ఇంట్లో కొన్ని సర్వీస్ ఎంత దానికి నాకు చెప్తారా? తీసుకోపోతానా? నేనే పిలుచుకొని వచ్చా. మీరు వారెంట్ ఇవ్వండి. ఎందుకు పిలుచుకున్నారు? ఎందుకు రావాలి చెప్పు. మరి ఎందుకు రావాలి చెప్పు. మీరు పిలిస్తే నువ్వు వారెంట్ తీసుకుంటా వస్తాం. లేదు నోటీస్ తీసుకున్నా, ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా, ఎఫ్ఐఆర్ అయినా తీసుకున్నా, ఎఫ్ఐఆర్ కాపీ. ఎఫ్ఐఆర్ కాకుండా ఎందుకు వచ్చారు? ఇంతకుముందు స్టేషన్ పిలుచుకపోయి ఊరికి అనిపించాలి. మార్నింగ్ వస్తాడు, పైన సాయంత్రం వచ్చాడు, పైన సాయంత్రం వచ్చి మాట్లాడిపోయిండు. గంట సేపు ఎందుకు కూర్చున్నారు బయట? ఒకటి గుర్తు పెట్టుకోండి, గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది, మీకు 25 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. అది గుర్తు పెట్టుకోండి. నేను నీట్ గా మీకు చూపించాను. ఆల్రెడీ ఆమె కూడా వచ్చిపోయింది కదా, ఇప్పుడు లేడీ కూడా వచ్చిపోయింది కదా మీ ముందరనే. అందరూ నీతో చెప్పింది అందరు మాట్లాడారు కదా. నేను చెప్పేది మా అమ్మ లోపల నుంచి కింద పడాలి బాగుండదు కాదు. ముస్లాం కింద పడింది, చచ్చిపోయింటే నేను ఒకటి గుర్తు పెట్టుకొని చెప్తాను. పేరు జనార్దన్, మీకు 30 సంవత్సరాల సర్వీసు, 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది. దానికోసము పాడు చేసుకోకండి, అది గుర్తు పెట్టుకోండి. లోపలికి వచ్చిన గంట సేపు నుంచి మాట్లాడుతున్నారు. నేను మీ సిఐ కూడా మాట్లాడినా, మీ సీఏతో కూడా మాట్లాడినా, మీ విషయమే మాట్లాడినా. నేను చెప్పినాక కూడా నాయుడు చెప్పినారు, మాట్లాడారు. మీ సీఐతో నేను ఎన్ని గంటలు మాట్లాడినా? ఇదిగో 3 గంటలు మీ సీఐతో మాట్లాడినా. అనవసరంగా కానిస్టేబుల్ పోయినారు, ఊరికే సీన్ క్రియేట్ చేయకండి అని. ఊరికే సీన్ క్రియేట్ చేయకండి. 3 గంటలు మాట్లాడినా నేను. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇవన్నీ చెప్తావు. అసలు నేను లేనన్నా, నేను వాయిదా ఉందని వచ్చినా నేను కర్నూలుకి. ఏం కోటి
లేదంటే ఒక పని చేయండి, ఓ తుపాకీ తెచ్చి కాల్చి పెడతాం కండి. ఎన్కౌంటర్ అన్న చంపేయండి అన్న ఊరికే నన్ను. అందరినీ చంపేయండి, ఒక్కరు ఓ తుపాకీ తెచ్చి కాల్చి మేము పడేయండి. కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం, చంపేసేయండి అన్న. పిల్లలు కూడా దండం పెడుతున్నారు, పిల్లలు మొక్కుతున్నారు మీకు, ప్లీజ్ అంకుల్ అంటుంటే కూడా వినట్లేదు మీరు. వాళ్ళమ్మ కింద పడింది, వీడియోలు వచ్చినాయి, మొత్తం పోయినాయి సోషల్ మీడియాలో. ఆయన కోసుకునేట్టు సోషల్ మీడియాలో పోయినాయి. ఎంత టార్చర్ పెడుతున్నా. మా అమ్మకి హెల్త్ బాగాలేకున్నా కూడా ఊరు వదిలిపెట్టి బతుకుతున్నా నేను. మీ బాధలు తట్టుకోలేక నేను. ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్, మీ మొత్తం ఆమె బండి తీసుకొని పోయి అరెస్ట్ చూడండి. చేయమను, నన్ను కూడా అరెస్ట్ చేయమను. నన్ను కూడా బాలుని అరెస్ట్ చేసేసరికి నన్ను కూడా అరెస్ట్ చేయాలి. నన్ను అరెస్ట్ చేస్తే ఇద్దరం వచ్చి లాకప్ లో కూర్చుంటాం. వాళ్ళ అమ్మని దొబ్బితే కింద పడింది. ధర్మమైనది, ముస్లిం దొబ్బుతారు ఎవరన్నా. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ లో నీకు 10 సంవత్సరాలు ఉంటావు, 13. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో 43 సంవత్సరాలు పూర్తయినాయి. 43 సంవత్సరాలు పోలీసులతో సావాసం చేస్తున్నాము. ఎక్కడికి ఆ మంచితనం? 3 గంటల కిందట నేను 3 గంటలకు కరెక్ట్ ఫోన్ చేసేసి భోంచేసా చేసా చెప్పిన. ఎందుకు అని ఇబ్బంది పెడతారు పాపం, ఊరికి అనవసరంగా కేసే లేదు ఎందుకు పెడతారంటే వాడు తప్పించుకొని తిరుగుతున్నాను. అండ్ నీ కేసే లేనప్పుడు తప్పించుకొని తిరిగేదేంటి? సరే నేను పంపించాలి సాయంత్రం అని చెప్పిన. ఆఖరికి నేను పిలుచుకొని వస్తాను లేండి, అది కూడా అన్నాడు. సరే పిలుచుకొని రా అన్నాడు, నన్నే పిలుచుకొని రా అన్నాడు. ఎందుకు మళ్ళీ మీ వాళ్ళు పోకుంటే ఏమవుతుందంటే, పోకుంటే పోలీసులను చూసి భయపడతామనే కాలం లేదు ఇప్పుడు. తెగించినాక గౌరవిస్తాం తప్ప పోలీసులను భయపడం. అయితే ఇంతకంటే ఏం చేయలేరు కదా. భయపడతాము, భయపడాల్సిన గౌరవిస్తాం. ఈవెన్ కానిస్టేబుల్ కూడా గౌరవిస్తాం, ఎస్పీకి ఎంత గౌరవిస్తాం కానిస్టేబుల్ కూడా అంతే గౌరవిస్తాం. కానీ మేమిచ్చే గౌరవాన్ని, మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నాం. మళ్ళా మేము కూడా అదే రస్తాకు వచ్చి రోజు పొద్దున్న లేచి రోడ్డు మీద నిలబడి అల్లరి తెచ్చంటే ప్రతి ఇష్యూని పట్టుకొని నేను చెడగొడుతుంటే ఇదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నేను మీ అందరితో పద్ధతిగా పోతాను. మీ స్టేజ్కి తెచ్చినారు రాష్ట్రం.